హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్లింక్ నెట్వర్క్ గురించి ఐటీఎల్జీ టోకెన్ సిస్టమ్, ఐటీఎల్ టోకెన్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఐటీఎల్జీ రోల్స్ ఏంటి? ఈ ఐటీఎల్ రోల్స్ ఏంటి? తర్వాత ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది మనకు ఎలాగొస్తది? అసలు ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ వాళ్ళు డ్యూయల్ టోకెన్ సిస్టమ్‌ని ఎందుకు రిలీజ్ చేశారు? తర్వాత ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ ఇంపార్టెన్స్ ఏంటి? ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ మనకి వచ్చాక దీన్ని మనం లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలా? లేదా షార్ట్ టర్మ్ అంటే వెంటనే మనం ఏమన్నా యూజ్ చేసుకోవచ్చా ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీని? తర్వాత ఏది బెటర్ అంటే లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ విచ్ వన్ ఈస్ బెటర్ ఫర్ అస్? తర్వాత ఇంటర్లింక్ అనేది రియల్ గా రెవెన్యూ జనరేట్ చేసే ప్రాజెక్టా? ఇంటర్లింక్ బర్నింగ్ మెకానిజం అనేది ఎందుకు ఇంట్రడ్యూస్ చేసిందో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్ గా మనం తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ కి 3 మిలియన్ యూజర్స్ అనేది నిన్న రీచ్ అయ్యారన్నమాట. వీళ్ళు ఎక్స్ అకౌంట్ లో అఫీషియల్ గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళకి ప్రతి 5.2 సెకండ్స్ కి ఒక న్యూ యూజర్ రావటం అనేది జరుగుతుంది. అంటే మన ఇంటర్లింక్ అనేది ఏషియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ నెట్వర్క్ అన్నమాట, వేరే వెబ్3 ప్రాజెక్ట్స్ తో కంపేర్ చేసి చూస్తే. తర్వాత ఈ 3 మిలియన్ యూజర్స్ లో డైలీ 80% యాక్టివ్ గా ఉంటున్నారు. అంటే ఏంటి, డైలీ 3 మిలియన్ లో 80% ప్రతి డే యాక్టివ్ ఉండడం అంటే చాలా గొప్ప విషయం. ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ ని మీరు కూడా ఛాన్స్ మిస్ అవ్వకండి. ఖచ్చితంగా ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ లో మీరు ఎంత ఫాస్ట్ గా జాయిన్ అయితే అంత బెనిఫిట్ ఉంటది. అన్ని ఎక్కువ కాయిన్స్ అనేవి ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ లో మనకి రెవెన్యూ జనరేట్ అవుతుందా లేదా అని మనం ఇందాక మాట్లాడుకున్నాం. దీని గురించి బ్రీఫ్ గా కూడా చెప్తాను వినండి. అసలు ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ కి మనకి రెవెన్యూ జనరేట్ అవుతుందంటే అవుతుంది. ఇప్పుడు మనకి మైనింగ్ కొట్టినప్పుడు యాడ్స్ అనేవి రావటం జరుగుతుంది కదా. ఈ యాడ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఈ రెవెన్యూ అనేది వీళ్ళు ఇప్పుడే మనతో వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ లో మనకి ఇప్పుడే ఇస్తారా లేకపోతే తర్వాత? చాలా ప్రాజెక్ట్స్ ఏం చేస్తాయంటే వెబ్3 ప్రాజెక్ట్స్ అనేవి వీళ్ళని ఎక్కువ ఇయర్స్ హోల్డ్ చేయడం అని జరుగుతుంది. అంటే ఏంటి, 2-3 ఇయర్స్ మైనింగ్ చేయండి తర్వాత మీకు లిస్టింగ్ వదులుతాం ఎట్లా అని చెప్పి. వీళ్ళు కూడా అదే ప్రాసెస్ లో ఉన్నారు. ఏంటి, డిసెంబర్ మార్చ్ గానీ లిస్టింగ్ అని చెప్పారు. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ వస్తున్న రెవెన్యూని మనకి షేర్ చేయడం అనేది జరుగుతుంది. ఎలాగంటే వీళ్ళు డిఫరెంట్ కాంటెస్ట్లు పెట్టి ఆ కాంటెస్ట్ల ద్వారా వీడియోస్ టు ఎర్న్ అని చెప్పి, తర్వాత డే 33 టాస్క్ అని చెప్పి ఇట్లా డిఫరెంట్ కాంటెస్ట్లు ఇస్తున్నారు. ఆ కాంటెస్ట్ లో ఎవరైతే విన్ అయ్యారో, మంత్లీ కాంటెస్ట్లు కానీ వీక్లీ కాంటెస్ట్లు కానీ ఎవరైతే విన్ అయ్యారో టాప్ 20 టాప్ 10 ఇట్లా తీసి వీళ్ళకి రివార్డ్స్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో వీళ్ళు రెవెన్యూ అనేది వీళ్ళు ఇప్పటి నుంచే మనకి షేర్ చేస్తున్నారు. చాలా వెబ్3 ప్రాజెక్ట్స్ ఏంటంటే మనకి ఇయర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. తర్వాత వీళ్ళు ఫస్ట్ ప్రియారిటీ కమ్యూనిటీ మెంబర్స్, అంటే ఏంటి, ఎవరైతే యూజర్స్ ఉన్నారో వీళ్ళ యూజర్స్ కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వటం జరుగుతుంది. అంటే లైక్ ఏంటి, చాలా మంది ఇండస్ట్రీలో ఎవరెవరైతే షేర్స్ హోల్డ్ చేశారో వాళ్ళు షేర్స్ తీసుకున్న తర్వాత యూజర్స్ కి ఇస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే రివర్స్, లైక్ ఫస్ట్ యూజర్స్ కి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ డ్యూయల్ టోకెన్ సిస్టమ్ మోడల్ ని ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారంటే వీళ్ళు ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీని బిల్డప్ చేసుకోవడానికి డ్యూయల్ టోకెన్ సిస్టమ్ ని ఇచ్చారు. ఈ ఇంటర్నల్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ అంటే ఏంటంటే, ఇంటర్నల్ అంటే ఏదైతే మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న ఇంటర్లింక్ వెబ్ అప్లికేషన్ ఉందో ఆ ఇంటర్లింక్ వెబ్ అప్లికేషన్ అనేది డౌన్ ఫాల్ అవ్వకుండా స్ట్రాంగ్ గా ఉండడానికి వీళ్ళు ఇంటర్నల్ ఐటీఎల్జీ, వెరిఫైడ్ ఐటీఎల్జీ చెప్పుకున్నాం కదా. ఈ 2 టోకెన్ సిస్టమ్స్ ని ఒకటి ఇంటర్నల్ ఒక ఎక్స్టర్నల్ గా యూజ్ చేస్తారు. ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ ని స్ట్రాంగ్ గా ఉంచడానికి యూజ్ అవుతుంది. తర్వాత ఎక్స్టర్నల్, అది ఐటీఎల్ గానీ ఐటీఎల్జీ గానీ ఇప్పుడు చెప్పుకుందాం. ఈ ఎక్స్టర్నల్ టోకెన్ ఏదైతే ఉందో అది ఫ్యూచర్ గ్లోబల్ లిస్టింగ్ లో వస్తుంది. లైక్ వేరే మార్కెట్స్ లో లిస్టింగ్ వదులుతారు ఎక్స్చేంజ్ లో. ఇప్పుడు అసలు ఈ ఇంటర్లింక్ బర్నింగ్ మెకానిజం ఎందుకు అంటే వీళ్ళ వాల్యూ, అంటే ఇంటర్లింక్ నెట్వర్క్ వాల్యూని స్ట్రాంగ్ చేసుకోవడానికి వీళ్ళు బర్నింగ్ మెకానిజం అనేది పెట్టారు. చాలా మంది ఏంటంటే వీక్లీ వన్స్ లేదా మంత్లీ వన్స్ మైనింగ్ కొడతారు. దీనికి అప్పుడు వాల్యూ ఏముంటది, ప్రతి ఒక్కళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఇష్టం వచ్చినప్పుడు వీళ్ళు మైనింగ్ చేసుకుంటా ఉంటారు. కానీ వీళ్ళకి ఎక్కువగా యాక్టివ్ యూజర్స్ వీళ్ళకి కావాలి. సో వీళ్ళు ఏంటంటే బర్నింగ్ మెకానిజం అనేది పెట్టి వీళ్ళ ఇంటర్లింక్ నెట్వర్క్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవడానికి వీళ్ళు బర్నింగ్ మెకానిజం అనేది తెచ్చారు. ఇప్పుడు మనం బ్రీఫ్ గా తెలుసుకుందాం అసలు ఐటీఎల్జీ ఎందుకు, ఐటీఎల్ ఎందుకు అనేది. సో ఈ ఐటీఎల్జీ అనేది వీళ్ళు ఎందుకు ఇస్తున్నారు, తర్వాత ఐటీఎల్ అనేది ఎందుకు ఇస్తున్నారు అనేది మనం చూద్దాం. ఈ ఐటీఎల్జీ ఏంటంటే వీళ్ళు ఎవరైతే స్ట్రాంగ్ గా కాంట్రిబ్యూషన్ చేశారో, అంటే మన మైనింగ్ అప్లికేషన్ లో ఎవరైతే మైనింగ్ ఎక్కువ చేయడం జరుగుతుందో వాళ్ళ కోసం, అంటే ప్రతి ఒక్కళ్ళు మైనింగ్ చేస్తే ఇట్స్ ఓకే, అంటే ఎవరైతే డైలీ మైనింగ్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఈ ఐటీఎల్జీ అనేది ఏంటంటే ఇంటర్నల్ పర్పస్ కే యూజ్ అవుతుంది. అంటే ఏంటి, మొన్న లక్కీ స్పిన్ అని చెప్పి ఒకటి వదిలారు. ఆ లక్కీ స్పిన్ గానీ
తర్వాత వీళ్ళు కాంటెస్ట్లు గాని, తర్వాత ఈ ట్రాన్సాక్షన్ ఫీజ్ అంటే మీకు ఐటీఎల్ అనేది వచ్చింది. ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఫీజ్‌కి మనం టెలిగ్రామ్‌లో మోస్ట్‌లీ టాన్ కాయిన్ వాడతాం. అలానే ఇప్పుడు ఈ ఇంటర్లింక్ నెట్వర్క్‌లో ఐటీఎల్‌జీ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఈ ఏదైతే ట్రాన్సాక్షన్స్ జరుగుతాయో వాటికి. బట్ ఇది ఇంటర్నల్ గానే యూజ్ అవుతది. ఇదేందంటే ఎవరైతే స్ట్రాంగ్‌గా పార్టిసిపేట్ చేశారో వాళ్ళ కోసం ఇది ఐటీఎల్‌జీ అనేది రిలీజ్ చేశారు. ఈ గేమింగ్ పర్పస్ లైక్ ఏంటి గేమ్స్ ఆడి మీరు ఎర్న్ చేసుకోవడానికి, లక్కీ స్పిన్ అని చెప్పి ఇందాక చెప్పుకున్నాం. తర్వాత ఓటింగ్ వేయడానికి ఇప్పుడు డావ్ ఓటింగ్ అని చెప్పి ఒకటి జరుగుతుంది కదా! ఆ ఓటింగ్‌కి తర్వాత ట్రాన్సాక్షన్ ఫీజెస్‌కి డిఫరెంట్‌గా యూజ్ చేస్తారు. తర్వాత ఈ ఐటీఎల్ అనేది ఎందుకు? ఈ ఐటీఎల్‌జీ గురించి మనం చెప్పుకున్నాం. మొత్తం క్లియర్‌గా వినండి. ఈ ఐటీఎల్‌జీ ఇంటర్నల్ పర్పస్‌కి మాత్రమే. ఇది లిస్టింగ్ అనేది అవ్వదు. అంటే ఏంటి ఇంటర్నల్‌గా యూజ్ చేసుకోవడానికి. ఈ ఐటీఎల్‌జీని వీళ్ళు మళ్ళా ఐటీఎల్ కూడా ఇస్తారు. ఐటీఎల్‌జీ ఎన్ని ఉన్నాయో ఐటీఎల్ కూడా ఇస్తారు. ఐటీఎల్ ఎక్స్టర్నల్ ట్రేడబుల్ టోకెన్ అంటే ఏంటి? మనం బయట ట్రేడింగ్ చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ ఎక్స్‌చేంజ్‌ల్లో లిస్టింగ్ అవుతది. తర్వాత వీళ్ళు పేమెంట్ మెథడ్ అనేది కూడా కొత్త పేమెంట్ మెథడ్ తెచ్చారు. అది మన కంట్రీలో ఎప్పుడు ఇంట్రొడ్యూస్ అవుతుందో మనమైతే చెప్పలేం కాబట్టి మనం ప్రెజెంట్ ట్రేడింగ్ గురించే మాట్లాడుకుందాం. అంటే ఏంటి డిఫరెంట్ ఎక్స్‌చేంజ్‌లో బిట్‌గెట్ గాని ఏ ఎక్స్‌చేంజ్‌లో అయినా మీరు రిలీజ్ అయితే విత్‌డ్రా పెట్టుకోవచ్చు. తర్వాత వీళ్ళ టార్గెట్ వచ్చేసి 1 బిలియన్ అని మనం ముందు వీడియోస్‌లో చెప్పుకున్నాం. తర్వాత ఎవరైతే ఈ ఐటీఎల్‌జీ టోకెన్స్‌ని హోల్డ్ చేస్తారో వాళ్ళకి ఐటీఎల్ ఇవ్వడం జరుగుతది. అంటే ఎవరి దగ్గర అయితే వెరిఫైడ్ ఐటీఎల్‌జీ ఉన్నాయో ఎన్నైతే ఉన్నాయో అవి ఐటీఎల్‌గా కన్వర్ట్ అయ్యి ఈ 2 మీరు హోల్డ్ చేసుకోవచ్చు. వీళ్ళు ఐటీఎల్ ఎందుకు పెట్టారంటే స్ట్రాంగ్‌గా పొటెన్షియల్ అనేది క్రిప్టో మార్కెట్‌లో చాలా రేర్ అన్నమాట. ఈ పొటెన్షియల్ కోసమే వీళ్ళు ఈ ఐటీఎల్ అనేది రిలీజ్ చేశారు. తర్వాత ఎవరైతే ఎక్కువ రోజులు ఐటీఎల్ అనేది హోల్డ్ చేస్తారు వాళ్ళు మంచి ప్రాఫిట్స్ పొందడం అనేది వీళ్ళు చెప్తున్నారు. తర్వాత ఈ వెరిఫైడ్ ఐటీఎల్‌జీ ఎందుకు పెట్టారో దాని ఇంపార్టెన్స్ ఏంటో మనం తెలుసుకుందాం. ఈ వెరిఫైడ్ ఐటీఎల్‌జీ ఎందుకు పెట్టారంటే వీళ్ళు వెరిఫైడ్ ఐటీఎల్‌జీ పెట్టకపోతే వీళ్ళ కమ్యూనిటీ అనేది చాలా వీక్ అయిపోతది. ఎందుకంటే చాలా మంది దగ్గర వెరిఫైడ్ ఐటీఎల్‌జీ కాకుండా మామూలుగా ఐటీఎల్ అనేవి ఉంటాయి. అంటే వీళ్ళకి బర్నింగ్ అయినా సరే కొన్ని ఐటీఎల్స్ అనేవి మిగిలిపోతాయి. తర్వాత వీళ్ళు యాక్టివ్‌గా ఉన్నా లేకపోయినా వీక్లీ వన్స్ కొట్టినా లేదా 2 డేస్‌కి వన్స్ కొట్టినా వీళ్ళ దగ్గర ఐటీఎల్‌జీ అనేవి ఉంటాయి. సో వీళ్ళ కమ్యూనిటీ అనేది వీక్ అయిపోయి ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఐటీఎల్‌జీ ఉంటే మార్కెట్ వాల్యూ ఉండదు. సో వీళ్ళు వెరిఫైడ్ ఐటీఎల్‌జీ అని చెప్పి ఒకటి రిలీజ్ చేశారు. ఈ వెరిఫైడ్ ఐటీఎల్‌జీ వల్ల ఇప్పుడు ఏంటంటే ఎవరైతే ఎక్కువగా యాక్టివ్ ఉంటారో తర్వాత డైలీ ఒకసారైనా మైనింగ్ చేస్తారో వాళ్ళకి రివార్డెడ్‌గా వెరిఫైడ్ ఐటీఎల్‌జీ అనేది ఇవ్వటం జరుగుతది. ఈ వెరిఫైడ్ ఐటీఎల్‌జీ లేకుండా మీరు ఐటీఎల్ అనేది పొందలేరు. ఈ వెరిఫైడ్ ఐటీఎల్‌జీ అనేది ఒక గేట్‌వే ఐటీఎల్ పొందడానికి. సో ఖచ్చితంగా మీరు రోజుకి ఒకసారైనా మైనింగ్ కొట్టండి. ఈ వెరిఫైడ్ ఐటీఎల్‌జీ మనకి ఎలాగొస్తదో ఇప్పుడు చూద్దాం. ఈ వెరిఫికేషన్ అనేది 3 పాయింట్స్ మీద బేస్ చేశారు. అంటే ఏంటి 3 పాయింట్స్‌గా డివైడ్ చేశారు వీళ్ళు. ఫస్ట్ థింగ్ ఏందంటే కాంట్రిబ్యూషన్. దీంట్లో అంబాసిడర్స్ అని చెప్పి తర్వాత ఎక్కువగా యాక్టివ్ మెంబర్స్ అని చెప్పి డిఫరెంట్ ఉన్నారు కదా! అంటే మీరు కంటెంట్‌ని క్రియేట్ చేసి యూట్యూబ్‌లో పెడితే వాళ్ళకి అంబాసిడర్స్ గాని ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వీక్లీ కాంటెస్ట్ ప్రెజెంట్ జరుగుతుంది. దీనికి మీరు అంబాసిడర్ అవ్వాలనుకుంటే నేను కింద టెలిగ్రామ్‌లో అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారు అంబాసిడర్స్‌కి. సో ఈ ఫామ్ ఫిల్ చేసి మీరు గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మీకు ఖచ్చితంగా అంబాసిడర్ వచ్చేలా వీళ్ళు చూసుకుంటారు. అంటే ఏంటి మీరు యాక్టివ్‌గా ఉండి నిజంగా జెన్యూన్‌గా లాయల్‌గా ఈ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తే మీకు ఖచ్చితంగా ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ ప్రాజెక్ట్‌లో అంబాసిడర్‌గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఎక్కువ ఏమన్నా డౌట్స్ ఉంటే గనక నా రిఫరల్ ఐడీనే వాట్సాప్ చేయండి. నేను ఖచ్చితంగా మీ డౌట్స్ అన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. తర్వాత దీంట్లో ఏంటంటే వీళ్ళు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కోసం ఈ వెరిఫైడ్ ఐటీఎల్‌జీ పెట్టారు. ఈ లాంగ్ టర్మ్ హోల్డ్ చేసిన వాళ్ళకి ఐటీఎల్ అనేది కూడా రావటం జరుగుతుంది. తర్వాత ఈ సెక్యూరిటీ సర్కిల్ అని చెప్పి వీళ్ళు 5 మెంబర్స్ గ్రూప్‌గా జాయిన్ అయ్యి ఒక సెక్యూరిటీ సైకిల్ అని చేసుకోవచ్చు. దీనివల్ల వీళ్ళకి వెరిఫైడ్ ఐటీఎల్‌జీ అనేది కూడా రావటం జరుగుతుంది. ఎవరైతే వెరిఫైడ్ ఐటీఎల్‌జీ మీకు వచ్చిన తర్వాత ఎవరైతే హోల్డ్ చేస్తారో అంటే ఏంటి దీనికి లాకప్ డ్యూరేషన్ అని చెప్పి పెడతారు. ఎవరైతే హోల్డ్ చేస్తారో వాళ్ళకి ఐటీఎల్ అనేది ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ఇది 0 మంత్స్ అంటే ఏంటి 2 వీక్స్, 3 వీక్స్ కూడా హోల్డ్ చేసుకోవచ్చు. ఈ హోల్డ్ చేసుకోవడం వల్ల చాలా తక్కువ వస్తాయి. కానీ ఎవరైతే మాక్సిమం పీరియడ్ లైక్ అలాగా 1 మంత్ గాని, 3 మంత్స్ గాని లైక్ 3 ఇయర్స్ ఇలా ఎవరైతే
ఎక్కువ అంటే ఇయర్స్ ఎక్కువ ఎవరైతే హోల్డ్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ రివార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ కమిట్మెంట్ ని బేస్ చేసి వాళ్ళు లాంగ్ టర్మ్ కి ఎక్కువ కాయిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత లాంగ్ టర్మ్ బెటరా, షార్ట్ టర్మ్ బెటరా అనేది ఇప్పుడు చూద్దాం. షార్ట్ టర్మ్ ఏంటంటే వెరిఫైడ్ ఐటీఎల్జీ వెంటనే ఇవ్వటం జరుగుతుంది. అంటే ఏంటి, వెంటనే మీరు ఐటీఎల్ అనేది పొందుతారు. తర్వాత మీరు వెంటనే ఎక్స్చేంజ్లో పెట్టుకోవచ్చు. లాంగ్ టర్మ్ అనేది ఏంటంటే మీరు లాకప్ చేసి ఒక పర్టికులర్ పీరియడ్ దాకా లైక్ 1 year 2 year అంటే కొంతమంది 2-3 months కూడా పెట్టుకోవచ్చు. ఈ లాకప్ పీరియడ్ అనేది ఎన్ని మంత్స్ ఇస్తారు, అసలు వీక్స్ ఇస్తారా లేదా, పాసిబిలిటీ ఉందా లేదా అనేది వీళ్ళు ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయాల. సో ఈ లాకప్ డ్యూరేషన్ ని బేస్ చేసి మీకు ఐటీఎల్జీ రివార్డ్స్ అనేది రావటం జరుగుతుంది. ఈ షార్ట్ టర్మ్ ఏంటంటే మీకు వెంటనే ఐటీఎల్జీ వస్తుంది. తర్వాత ఐటీఎల్జీని ఐటీఎల్ గా కన్వర్ట్ చేసుకొని మీరు ఎక్స్చేంజ్లో యూస్ చేసుకోవచ్చు. తర్వాత లాంగ్ టర్మ్ అనేది మీరు లాంగ్ టర్మ్ అనేది ఎంత పీరియడ్ అయితే ఎక్కువగా కమిట్మెంట్ గా ఒక లాకప్ చేస్తారో అంత ఎక్కువ రివార్డ్స్ అనేది మీకు రావటం జరుగుతుంది. సో విచ్ వన్ ఈజ్ బెటర్ అంటే మీరు లాంగ్ టర్మ్ పెట్టుకుంటే ఎక్కువ కాయిన్స్ వస్తాయి. ఫ్యూచర్లో మీకు కాయిన్ వాల్యూ పెరిగినా మీకు ఖచ్చితంగా యూజ్ ఉంటుంది అని చెప్పి నేను చెప్తున్నా. సో ఇంటర్లింక్ కి నిజంగా రెవెన్యూ అనేది జనరేట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు చెప్పుకుందాం. ఈ రెవెన్యూ ఎందుకు జనరేట్ అవ్వట్లేదు, జనరేట్ అవుతుంది. అసలు ఎలాగ జనరేట్ అవుతుంది అంటే మీరు మైనింగ్ కొట్టినప్పుడు యాడ్స్ వస్తున్నాయి కదా, వాటి వల్ల వీళ్ళకి రెవెన్యూ రావటం జరుగుతుంది. ఈ యాడ్స్ ద్వారా వచ్చిన రెవెన్యూలో వీళ్ళు 1% కూడా వీళ్ళు తీసుకోకుండా వచ్చిన 100% కూడా యూజర్స్ కి, ఎవరైతే కమ్యూనిటీలో స్ట్రాంగ్ గా అంబాసిడర్స్ అయ్యి వీళ్ళు కంటెంట్ ని ప్లస్ ఈ ఇంటర్లింక్ గ్రోత్ కోసం వర్క్ చేస్తున్నారో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ అనేది చేయడం జరుగుతుంది. సో వీళ్ళు రెవెన్యూని జనరేట్ చేస్తున్నారు. ఈ రెవెన్యూలో వచ్చిన 100% కూడా యూజర్స్ కే ఇస్తున్నారు. తర్వాత ఈ ఇంటర్లింక్ బర్నింగ్ మెకానిజం అనేది ఎందుకు పెట్టారని చెప్తే ఇప్పుడు మనం చెప్పుకుందాం. తర్వాత బర్నింగ్ సప్లీ, వీళ్ళు ఏదైతే సప్లీని వదులుతారో అంటే ఎన్ని టోకెన్స్ అయితే వీళ్ళు రిలీజ్ చేస్తారో దాన్ని తగ్గిస్తుంది. తర్వాత వీళ్ళ లాంగ్ టర్మ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే ఏంటి, మీరు ఎక్కువ రోజులు మైనింగ్ చేయకపోతే మీ కాయిన్స్ అన్ని జీరో అవుతాయి. సో లాంగ్ టర్మ్ చేసే వాళ్ళకి దీంట్లో ప్రాఫిట్ పొందుతారు. షార్ట్ టర్మ్ కి అసలు యూజే లేదు. అంటే మీరు ఐటీఎల్ వచ్చేదాకా లాంగ్ టర్మ్ అంటే మీరు ఐటీఎల్ వచ్చేదాకా మీరు చేసుకొని తర్వాత చేయకపోయినా అది మీ ఇండివిజువల్ ఒపీనియన్, మీకు అప్పుడు ఐటీఎల్ ఖచ్చితంగా వస్తుంది. కానీ ఎవరైతే ఈ బర్నింగ్ అంటే నేను చెప్పింది ఏంటి, 1 day 2 days 3 days 4 days అలా చేయకపోతే వీళ్ళ కమ్యూనిటీని ప్రొటెక్ట్ చేసుకొని వీళ్ళు సప్లీని తగ్గించుకొని ఎవరైతే లాంగ్ టర్మ్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళ కోసం ఈ కమ్యూనిటీ అనేది బర్నింగ్ సిస్టమ్ అనేది పెట్టిందనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ నేను కామెంట్లో సాల్వ్ అవుతుందంటే రిప్లై ఇస్తా, లేదా దాని మీద వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఓకే, లైక్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.